రూరల్ అనేటువంటిది గోరంట్ల బుచ్చి చౌదరి చెప్పారు. ఉమ్, ఇప్పుడు కాపుల్లో అసలే ఉన్న అసంతృప్తి రోజు రోజుకి పెంచడమే కదా. ఏంటి కాపుల్లో ఒకటి, ఇంకోటి రేపు పొద్దున అదేది ఏ, కాకినాడ ఎంపీ కూడా అంటున్నారు ఆయన్ని. అది కూడా కనుక పెట్టారనుకోండి, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తీసుకెళ్లిపోయి దేశానికి దోసేసి ఇక్కడ ఆపేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ లాగా ఆగ్రహంతో రగిలిపోతా పవన్ ని తిట్టడం అనే కార్యక్రమం కాకుండా, పవన్ ని తిడుతూనే పవన్ అభిమానులు మీరు చూసారు ఎంత అన్యాయం చేస్తున్నాడో అని రెచ్చగొట్టే పని. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కోసమా ఇదంతా ఆయన చేసింది? అంతే కదా. అంటే దానికోసం షిఫ్ట్ అయిపోద్ది ఓట్ బ్యాంక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాడని వైసీపీ వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారా? పవన్ కళ్యాణ్ ఏదో అన్యాయం జరిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం అదిగా తెలుగుదేశం వాళ్ళు జగన్ ని తిడుతున్నారు అంటే వైసీపీ వాళ్ళందరూ వచ్చేసేసి ఇటు వచ్చేస్తారా? ఎవరి దుగులానందం వాళ్ళది. అంతే. జాతీయ పార్టీ కూడా చురకలు అంటించారా ఒక రకంగా? భారతీయ జనతా పార్టీని ఏమనలేదు కదా అసలు. అంటే చంద్రబాబు గారి జోబులో ఒక జాతీయ పార్టీ అంటే అది బీజేపీయే కదా. మీరు 2019లో చూసినా కూడా బీజేపీ జోలికి పోలేదు అతను. రాష్ట్రాన్ని నాశనం చేసిన చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి చేయడం చేతకానోడు. నాకు 25 సీట్లు ఇస్తే నేను మెడల్ వంచి తెస్తానన్నాడు గాని మోడీని ఎంత మోడీ దుర్మార్గం అంటే మోడీని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదు. బీజేపీని కూడా విమర్శించాడు డైరెక్ట్. ఎప్పుడు కూడా బీజేపీని మోడీని ఇంతవరకు అండవు, కింద వాళ్ళతో అనిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెద్దిరెడ్డితోనో లేకపోతే కాసు ఇట్లాంటి వాళ్ళు ఏం ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడారు? ఇట్లాగ బీజేపీ మైనార్టీల ఓట్లు చేల్చడానికి ముస్లింల సీట్లు తీసేస్తుంది, ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ తీసేస్తుంది, ఇట్లాంటి బీజేపీని తన పేపర్ ద్వారా